ఎపిసోడ్ లో గౌరవ్ తన కోసం ఏదైతే తన స్టాండ్ తీసుకున్నాడో నెక్స్ట్ లెవెల్. తన కోసం మనమే స్టాండ్ తీసుకోకపోతే పక్కన వాళ్ళు ఎవరు వచ్చి తీసుకోరు కదా. సేఫ్టీ కార్డ్ తనకే కావాలని చెప్పి ఎమ్మెల్యేలు ఎంత కొట్లాడినా కూడా లేదు, తను డిజర్వింగ్ అని చెప్పి, ఇది అన్ఫేర్ అని చెప్పి టీం మొత్తాన్ని ఎదిరించి తను కావాలనుకున్నది సాధించాడు. మన కోసం మనం నుంచుంటే ఇలా ఉండాలి అని చూపించాడు. ఆన్ ద అదర్ సైడ్ రాము ఎక్కడా కూడా కొన్ని విషయాలకి తన డిజర్వింగ్ అయినా కూడా తన కోసం తనకంటూ ఒక స్టాండ్ మాత్రం తీసుకోవట్లేదు. స్టాండ్ తీసుకుంటే తనకేదో వచ్చేసిద్దని కాదు, బట్ తన వాయిస్ తను వినిపించాలి కదా. ఏదర్ రాము టూ మచ్ రియాలిటీకి దగ్గరలో ఉన్నాడు అంటే ఏం చేసినా మనకు దక్కదు కాబట్టి టైం వేస్ట్ అని చెప్పి తన మైండ్ లో ఇంకేదో రన్ అవుతుంది. హోమ్ సిక్, ఫ్యామిలీని చూడాలనిపించడం, ఈ వారం తనే వెళ్ళిపోతాడన్న ఒక ఫీలింగ్ అయి ఉండొచ్చు, లేదా అతి మంచితనం అనే ఒక డ్రామా కూడా అయి ఉండొచ్చు. బట్ ఏదేమైనా సరే తన కోసం తను మాట్లాడకపోతే ఈ బిగ్ బాస్ హౌస్ లో ఎవ్వరు కూడా మాట్లాడరు. రాము మీద మీ ఒపీనియన్ మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇక సీక్రెట్ టాస్క్, ఈ సీక్రెట్ టాస్క్ లో బిగ్ బాస్ లాజిక్ ఎంత వరస్ట్ అంటే అందరూ కలిపి చెప్తేనే సీక్రెట్ టాస్క్ ఆడిన వాళ్ళని తప్పిస్తారంట. కానీ ఇక్కడ హౌస్ మేట్స్ ఎవరి ఆట వాళ్ళు ఆడుకుంటున్నారే. జెన్యున్ గా ఆడే నిఖిల్ లాంటి ప్లేయర్స్ కి విషయాల్లో అన్యాయం జరిగినట్టు కాదా? నిఖిల్ చాలా అబ్జర్వ్ చేసి రీతునే రెబల్ అని చెప్పి ఐడెంటిఫై చేశాడు. దానికి ఒక రివార్డు, ఒక గుర్తింపు లాంటివేవి బిగ్ బాస్ సైడ్ నుంచి దొరకలేదు. ఇలాంటివి చూసినప్పుడు డిసప్పాయింటింగ్ అనిపిస్తూ ఉంటుంది. కంప్లీట్ ఎపిసోడ్ రివ్యూ లింక్ బయోలో ఉంది, అలాగే బ్రాడ్కాస్ట్ ఛానల్ కూడా ఉంది. ప్లీజ్ డూ వాచ్ ఇట్. మరిన్ని బిగ్ బాస్ అప్డేట్స్ అండ్ రివ్యూస్ కోసం ఈ పేజ్ ని ఫాలో కొట్టండి.